Hello guys, welcome back to our YouTube channel. తమ్నైలో చూసే ఉంటారు. సో ఈరోజు మొత్తం నేను జెప్టో పైన ఆధారపడబోతున్నాను అనమాట. జెప్టో కెఫే గురించి చాలామంది ఆల్రెడీ వినే ఉంటారు. నేనైతే చాలా విన్నాను. ఫుడ్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పి. సో ఒకసారి ట్రై చేద్దాము. ఎలాగో ఈరోజు మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి లెట్స్ ట్రై అనుకున్నాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి. నాకు ఈ శాండ్విచ్లు ఇవన్నీ బ్రేక్ఫాస్ట్కి తినమంటే అస్సలు తిన్నాము. నార్మల్గా తినమంటేనే చాలా కష్టపడి తింటాను. అందులో బ్రేక్ఫాస్ట్ కంటే నాకు ఎక్కువ కాబట్టి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయంటే రవ్వ ఉప్మా ఉంది, రవ్వ ఉప్మా, మెదువడ, ఇంకా గీ కారం మినీ గీ పొడి ఇడ్లీ ఉంది. సో ఈ మూడిట్లో నాకు ఉప్మా ఇష్టం గాయస్. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు నాన్న. సో నేను ఉప్మా పెట్టుకుంటున్నాను. 132 రూపీస్ అంట ఉప్మా. సర్వ్స్ 1 ఆర్డర్ పెట్టేశాను, వస్తుంది 5 minutes అంట. యాక్చువల్గా లేట్ అయిపోయింది, 11:16 అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా మళ్ళీ జెప్టోలోనే చూద్దాం. మంచి ఫుడ్. యాక్చువల్గా నేను ఈరోజు నో నాన్ వెజ్. ఈరోజునే కాదు, నాకు పెద్ద నాన్ వెజ్ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఐఎమ్ ఆర్డరింగ్ ఓన్లీ వెజ్. ఓకే, ఆర్డర్ వచ్చేసాక మళ్ళీ కలదు. ప్రైజ్ వచ్చింది జెప్టో కెఫే నుంచి. 5 to 7 minutes అని చెప్పారు అని చూపించింది. బట్ ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ 15 minutes రావడానికి. బట్ ఇట్స్ ఓకే, ఫుడ్ మంచిగా ఉంటే చాలా మంచి. సో యా, ఈ బ్యాగ్ ఎంత ఉంది లోపల చూడండి. ఒకటే ఆర్డర్ పెట్టాము, ఒకటే ఉంటుంది. సో ఓకే గైస్, చాలా బుడ్డిగా ఉంది ఇది, బట్ ఇట్స్ హాట్. రవ్వ ఉప్మా అండ్ టిష్యూ పంపించారు అండ్ స్పూన్. రావట్లేదేంటి? రావట్లేదే. ఓకే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇది పక్కన పెడదాం. అండ్ మీద నేను బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాను, లేట్ అవుతుందని చెప్పి. ఇది ఆర్డర్ పెట్టలేదు, నేను ఇంట్లో చేసుకున్నాను. సో ఇదన్నమాట ఉప్మా. క్వాంటిటీ ఎక్కువ ఏం రాలేదు. టేస్ట్ చూద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది. ఓకే, పొగలు వస్తున్నాయి, మీకు కనిపిస్తుందా? ఇట్స్ హాట్ గైస్. వేరే ఉంది. దీనికి నేను రేటింగ్ ఇవ్వబోతున్నాను. Out of 10, I think 7 అనుకుంటున్నాను. ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. కొత్తిమీర వేశారు, బఠానీ వేశారు, క్యారెట్ వేశారు, నాట్ బ్యాడ్. మీరు ఆర్డర్ చేసుకునే దగ్గర అయితే అది డిఫరెంట్ ఉండొచ్చు మేబీ, బికాజ్ ఇక్కడ చేసే వాళ్ళు అక్కడ ఉండరు కదా. ఉప్మా అయిపోయింది తినేసాక. ఐ సీ ఇన్ ద ఆఫ్టర్నూన్. మళ్ళీ డైరెక్ట్ లంచ్ టైంకి నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. మీన్ ఐ ఫినిష్ ఆల్ దోస్. తర్వాత నేను మళ్ళీ లంచ్ టైంలో మిమ్మల్ని కలుస్తాను. And yeah, bye guys. సో గైస్, ఆఫ్టర్నూన్ అయిపోయింది. టైం వచ్చేసి 1:27 అయింది. అండ్
మీన్వెల్ నేను నా వర్క్స్ కొన్ని ఉంటే ఫినిష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి, లంచ్ టైం కాబట్టి, లెట్స్ ఆర్డర్ లంచ్ ఫ్రమ్ జెప్టో క్యాఫే. ఆల్రెడీ పొద్దున్న టిఫిన్ చేసాం కాబట్టి ఇప్పుడు రైస్ తిందాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అండ్ నేను నాన్ వెజ్ ఏం పెట్టట్లేదు గైస్. నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదు. మీ అందరికి తెలిసే ఉంటుంది, 50% పీపుల్కి తెలిసే ఉంటుంది ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ అని చెప్పి. ఏ దిస్ లుక్స్ గుడ్. ఇది చూడండి, ఇదన్నమాట మనం ఇప్పుడు పెడుతున్నాం. రాజ్మా మసాలా అండ్ రైస్ ఆర్డర్ చేసుకుంటాను. మొత్తం వచ్చేసి నాకు 210 రూపీస్ అవుతుంది. డన్. సో అది వచ్చాక చూసి చెప్దాం ఎలా ఉందో అనేది. ఓకే, సో ఫుడ్ వచ్చింది అనమాట. ఇది ఎలా ఉంటుందో అనిపిస్తుంది. నైస్. వావ్, బాగుంది కదా. టిష్యూస్, కట్లరీ కూడా ఇచ్చేసారు. దీనిలో నాకు నచ్చింది ఏంటంటే అన్నీ కూడా వేడిగా వస్తున్నాయి. సో ఇట్స్ ఓపెన్ ఇట్. కలిపేసి ఇచ్చినట్టున్నాడు వీడు. గాయ్స్ మీకు కనిపిస్తుందా? మీకు పొగలు కనిపిస్తున్నాయా లేదా? వావ్, క్వాంటిటీ ఇది కొంచెం బాగుంది. బాగుంది. సో లెట్స్ టేస్ట్ దిస్ రాజ్మా మసాలా అండ్ రైస్. ఓకే, చాలా వేడిగా ఉంది. చడా. ఇది బాగుంది గైస్. అమ్మయ్య, కొంచెం కమ్మగా ఉంది పొద్దున్న దానికంట. దీనికి అవుట్ ఆఫ్ 10 I'll give 10 out of 10 guys. క్వాంటిటీ బాగుంది, ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది. దిస్ ఇస్ సో గుడ్. మార్నింగ్ ఉప్మా వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను, బట్ నౌ ఇట్స్ గుడ్. ఓకే గైస్, చాలా వేడి ఉంది. I'll eat it and see you తర్వాత. గైస్ డిన్నర్ టైం. నాకు ఘోరంగా ఆకలిస్తుంది. యాక్చువల్గా టైం ఇంకా 7:10 అయ్యింది, అయినా కూడా నాకు చాలా ఘోరంగా ఆకలిస్తుంది. ఎందుకో జలుబు కూడా కొంచెం వచ్చినట్టుంది. మేబీ వెయిట్ చేసిందేమో. నేను చపాతీ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ చపాతీతో సపరేట్గా కర్రీస్ ఏం లేదు ఇందులో. చూస్తే స్నాక్స్ ఉన్నాయి, సమోసాలు, వడాపావ్, సమోసా పావ్, ఇలా ఇవన్నీ ఉన్నాయి. మనకి పావులు ఇవన్నీ ఎక్కువ అన్నమాట. సో నేనేమని ఫిక్స్ అయ్యానంటే చపాతీస్ పెట్టుకొని ఇంట్లో న్యూటెల్లా ఉంది, న్యూటెల్లాతో ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. బికాజ్ అస్సలు ఏమి నేను తినేలా అయితే అస్సలు లేవు. ఇంకా ఇప్పుడు దొరికిందే దేవుడి ప్రసాదం కాబట్టి. సో ఒకటి బన్ మస్కా పెట్టాను అండ్ 3 చపాతీస్, వీట్ చపాతీస్ పెట్టాను కదా, ఇప్పుడు పెడుతున్నాను. ఘోరమైన ఆకలి, అదేంటో నాకు అర్థం కావట్లేదు. డన్ గాయస్. అసలు కర్రీస్ ఏం లేవు నా దరిద్రం. కాకపోతే కర్రీస్ ఏమైనా ఉంటే రోటీతో
బాగుంటాయి. నేను ఆఫ్టర్నూన్ చూసాను కర్రీస్, పన్నీర్ ఉంది, కానీ నేను ఆఫ్టర్నూన్ రాజ్మా మసాలా రాజ్మా ఏదో పెట్టుకున్నాను కదా, సో సేమ్ ఉన్నా కూడా లేదు, మొత్తం అన్నీ అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు దొరికింది దేవుడు ప్రసాదం కాబట్టి ఇంకా అవే పెట్టేసుకున్నా. వచ్చాక గబగబా తినేసి ఈరోజు ఫినిష్ అయిపోవాలి, ఎంత తొందరగా ఫినిష్ అయిపోద్దా అని ఉంది. గైస్ లిటరలీ 1 అవర్ పట్టింది. నేను 7:10 అని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి టైము 8:09. మేబీ వర్షం పడుతుంది దానివల్ల అనుకుంటా. ఫస్ట్ ఇది బన్ మస్కా, నేను అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను ముందే. చపాతీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి చపాతీలు యాక్చువల్గా. ఇలా చపాతీ మీద నిట్టెలా వేసుకొని తింటే బా, నేను ఇలా తింటే ఎవరికి నచ్చదు, అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అంటే చపాతీతో ఏంటి అని చెప్పి, నాకు మాత్రం చాలా ఇష్టం. పూరి అయినా చపాతీ అయినా, పూరిలో అయితే షుగరు, మీరు ట్రై చేయండి, బాగోకపోతే అప్పుడు అడగండి నాకు. మా సైడ్ అయితే తింటాను అనుకుంటా, పూరితో పంచదార వేసుకొని ఇలా రోల్లా చేసుకొని తింటారు. సో ఈ చపాతీని గైస్ 3 పూటలు తిన్నా కదా, బ్రేక్ఫాస్టా లంచా డిన్నరా అంటే డిన్నర్ అనే చెప్తా. పొద్దున్నది మధ్యాహ్నం తిన్న పొట్ట చచ్చిపోయింది అనిపించింది. ఆఫ్టర్నూన్ ఇస్ ఓకే, ఇదైతే మూడిట్లో ఇది బెస్ట్. సో ఇది బన్ మస్కా, మధ్యలో బటర్ అనుకుంటా, టేస్ట్ చూద్దాం. ఐ థింక్ మధ్యలో సాల్టెడ్ బటర్ వేసినట్టున్నారు, చాలా ఉప్పగా ఉంది అండ్ బటర్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఎలా ఉందంటే బటర్లో ముంచి తీసినట్టుంది. నేను ఇది ఫస్ట్ టైం తింటున్నా. డిన్నర్ రేటింగ్ మర్చిపోయాను కదా, చపాతీ చాలా సాఫ్ట్ ఉంది, 10 out of 10. అగైన్ బన్ మస్కా 8 out of 10, 8.5 for బన్ మస్కా. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ రోజంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో తప్పదంటే తప్ప ఇలాంటి ప్రయోగాలు చేయకండి. సో this is all for today guys, thank you so much for watching, see you all in the next vlog. Don't forget to like, share and subscribe to our YouTube channel. Bye.